చించోడ్ గ్రామ అభివృద్ధి ఏ నా లక్ష్యం. సర్పంచ్ అభ్యర్థి అజ్మాత్ బాబా. మాజీ సర్పంచుల సమన్వయంతో గెలుపు దిశగా ప్రచారం. గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చించోడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అజ్మాత్ బాబా తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. చేయడం జరిగింది. అయితే యువకుడిగా నీకు ఒక అవకాశము ఇవ్వాల్సిందిగా గ్రామ ప్రజల్ని, అదేవిధంగా గ్రామ పెద్దల్ని, నాయకుల్ని, యువకుల్ని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా మాజీ సర్పంచ్ వరలక్ష్మిరెడ్డి దేశ్ముఖ్ గారు, అదేవిధంగా యాదమ్మ ఎల్లప్ప గారు మాజీ సర్పంచ్, అదేవిధంగా అక్కిగారి అనంతం గారు మాజీ సర్పంచ్, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారు ఈరోజు ప్రచారంలో భాగంగా మేమంతా ప్రతి వార్డుకి తిరగడం జరిగింది మా ప్యానెల్ని వేసుకొని. అదేవిధంగా మా మాజీ సర్పంచ్ వరలక్ష్మిరెడ్డి హరీశ్వర్ దేశ్ముఖ్ గారు ఒకవేళ యువకుడిగా బాబాకు అవకాశం ఇస్తే నా తరపున బాబా సర్పంచ్ అయినాక ఒక 20 లక్షల రూపాయలు నేను గ్రామానికి డెవలప్మెంట్కి ఇస్తాను. మీరంతా గ్రామ పెద్దలందరూ కూర్చొని ఆ 20 లక్షల్ని ఎలా మీ అభివృద్ధి కోసం వాడుకుంటారో మీరంతా పెద్దల సమక్షంలో కూర్చొని నిర్ణయం తీసుకోండి. నేను దానికి సహకరించి మీకు గ్రామ డెవలప్మెంట్కి ఒకవేళ బాబాని గెలిపించినట్టయితే నా తరఫున 20 లక్షలు ఇస్తానని అందరి సమక్షంలో వారు దేవాలయ ప్రాంగణం దగ్గర పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ప్రచారానికి బయలుదేరే సమయంలో వారు ప్రజలందరినీ కోరడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభివృద్ధి కోసం వారు 15 ఏళ్ల కింద సర్పంచ్గా వారి కుమార్తె, అదేవిధంగా ఎంపీటీసీగా మా దొరసానమ్మ గారు చేయడం జరిగింది. వారికి ఇంకా మా గ్రామం పైన ప్రేమ అభిమానాలు అలాగే ఉన్నాయి. వారు నేను నిలబడకపోయినా నా తరఫున ఈ బాబుని నిలబెట్టిన ఈ బాబుకు కూడా నా అండదండలు ఉంటాయి. బాబు గెలిచిన తర్వాత ఒక 20 లక్షల రూపాయలు ఇస్తూ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోండి. ఇంకా ఏమన్నా కావాలన్నా నన్ను వచ్చి అడగండి, నేను సహకరిస్తానని తెలియజేయడం జరిగింది. చించోడ్ గ్రామ ప్రజలందరి తరఫున మరొకసారి మాజీ సర్పంచ్ వరలక్ష్మిరెడ్డి దేశ్ముఖ్ గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరీ ముఖ్యంగా చెప్పాలంటే శంకరన్న నాయకత్వంలో మా గ్రామానికి 41 ఇంద్రమ్మ ఇళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా SC/ST సప్లాన్ కింద సీసీ రోడ్లు రావడం జరిగింది. మిగతా కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పింఛన్లు కానివ్వండి, పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్కి పెద్ద మైలేజ్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా సన్న బియ్యం ఇవ్వడం కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ఇవి బూస్టర్ లాగా పనిచేసినాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. ఎందుకంటే ఈరోజు యువకుడిగా ఉన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ కూడా యువకుడే కాబట్టి ఈరోజు యువత వైపు ప్రజలు చూస్తున్నారు, యువకులకు ఛాయిస్ ఇవ్వాలని. నాకు కూడా చించోడు గ్రామ పంచాయతీలో 4 మాజీ సర్పంచ్లు మద్దతుగా నా కోసం ప్రచారం చేస్తూ నా వెన్నుదన్నుగా ఉన్నారు. వారు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు నా ద్వారా చేయించాలనే ఉత్సాహం వాళ్ళ లోపల ఉంది. వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ గడపకు పోయినా యువతకు అవకాశం ఇవ్వాలి. శంకరన్నకు అత్యంత సన్నిహితుడు బాబా. ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి 10 రూపాయలు ఎక్కువనే తెస్తాడు, ఏదైనా అడగగలడు, ఏదైనా సాధించుకోరాగలడు అనే ఒక బలమైన నమ్మకం వాళ్ళ లోపల ఉంది. ఏ ఇంటికి పోయినా బాబా నిన్ను ఆశీర్వదిస్తాం నాయన, మా బిడ్డలాగా నువ్వు అని నన్ను బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తున్నాను. నాకు కేటాయించిన గుర్తు ఉంగరం గుర్తు, సీరియల్ నెంబర్ మొదటి గుర్తు ఉంగరం గుర్తు. కాబట్టి చించోడ్ గ్రామ ప్రజలందరినీ నేను ఒక్కటే కోరుతున్నా, 24 గంటలు నేను మీకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా మీరు అడిగిందే ఆలస్యం, నేను ఆ సమస్య పైన స్పందిస్తాను. నాకు యువకుడిగా ఒక అవకాశం ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అదేవిధంగా శంకరన్న దగ్గర పొద్దున్న లేస్తే శంకరన్న దగ్గర ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. దేవుడి దయ వల్ల ఆ శంకరన్న ఆశీస్సులతోని ఈరోజు నా గ్రామాన్ని అభివృద్ధి పరచుకునే అవకాశం నాకు వచ్చింది. నేను ఒక్కటే కోరుతున్న చించోడు ప్రజలందరికీ, మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా, మీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతా. ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటే మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ముందుకు వస్తా. దయచేసి సీరియల్ నెంబర్ 1 నా ఉంగరం గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు మీరు వచ్చినాక ఏం చేయాలనుకుంటున్నారు గ్రామానికి? మా దగ్గర ఏమైనా పెండింగ్లు ఉన్నాయా పనులు? మా దగ్గర మరీ ముఖ్యంగా ఉన్న సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అది చాలా పెద్ద మొత్తంలో సీసీ రోడ్లు దేవుడి దయవల్ల ఆ రోజు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈరోజు శంకరన్న వరకు ప్రతి ఒక్కరు సీసీ రోడ్లు అయితే మా దగ్గర 100% ఉన్నాయి. ఏదో కొన్ని లేవు, వాటిని కూడా పూర్తి చేసుకుంటాం. కాకపోతే అండర్ గ్రౌండ్ సమస్య మాత్రం మా ఊరికి నలుమూలల మురుగునీరు నలుమూలల అందరి పొలాల్లో ఆగుతుంది. దాన్ని ఎక్కడిదక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేస్తే పొలాల్లో కూడా ఇబ్బంది ఉండదు. ఒక పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మురుగునీరు చాలా చేరి అది దుర్గంధానికి కూడా దారితీస్తుంది కాబట్టి అదొక పెద్ద సమస్య. మా దగ్గర చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళకు కూడా ఏదైనా ప్రతిదీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే కంటే కొద్దిగా ప్రైవేట్ రంగంలో కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మన దగ్గర కొత్తూరు, నందిగాంలో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వారి చదువు ఆధారంగా వారికి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని వారికి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కలిగించే విధంగా ఎమ్మెల్యే గారిని నేను కోరాలని, ఆఫ్టర్ గెలిచిన తర్వాత కోరాలని అనుకుంటున్నా. అదేవిధంగా వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి వాళ్ళకు కూడా వ్యవసాయ పరికరాలు కానివ్వండి, ప్రభుత్వం నుండి సబ్సిడీలు కానివ్వండి, ఏవైనా ఎమ్మెల్యే గారికి దగ్గర ఉంటాం కాబట్టి ప్రతిదీ ఎమ్మెల్యే గారి పైన కొద్దిగా అన్న మా మీద దయించండి అని కోరుతాం. ఎందుకంటే ఈ మొత్తం కాన్స్టిట్యున్సీలో 462 హైయెస్ట్ లీడ్ ఇచ్చిన గ్రామ పంచాయతీ కాంగ్రెస్కి లాగా ఉన్న ఊరు కాబట్టి ఎమ్మెల్యే గారి చాలా వరకు ఆశీస్సులు ఈ గ్రామం మీద ఉంటాయి. ఆ రోజు ప్రతాపన్నకు కూడా ఇచ్చినాము, ఈరోజు శంకరన్నకు కూడా లీడ్ ఇచ్చినాము. చాలా కట్టర్ కాంగ్రెస్ అంటాం కదా, ఆ విధంగా ఉన్న విలేజ్ కాబట్టి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, నిరుద్యోగ సమస్య, అదేవిధంగా ఈ వ్యవసాయ పనిముట్లు కానివ్వండి, సబ్సిడీలు ఏవేవైతే ఉన్నాయో అవిటిని కూడా, ఇంకోటి క్రీడాకారులకు కూడా ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాం. మా దగ్గర చాలామంది యువకులు ఉంటారు. యాక్టివ్ పాలిటిక్స్లో వేరే గ్రామ పంచాయతీల కంటే పోల్చుకుంటే యువత ఎక్కువ పాలిటిక్స్ చేసే విలేజ్లో మాది ఒక గ్రామ పంచాయతీ. మాకు కూడా అవకాశాలు ఇవ్వాలని అందరినీ కోరుతున్నాం.